పేరుకు అది రాశి మూవీస్ బ్యానర్ అయినా వాసికల్ సినిమాలు అద్భుతమైన సినిమాలు ఆ బ్యానర్ నుంచి వచ్చాయి. ఆ బ్యానర్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా బావా మరదళ్ళు. ఆ సినిమా విడుదలై ఈ ఫిబ్రవరి 2వ తేదీకి 40 years కంప్లీట్ అయినాయి. ఈ సందర్భంగా ఆ రాశి మూవీస్ సంస్థ అధినేత రాశి మూవీస్ నరసింహరావు గారు మన ముందున్నారు. ఆయన అడిగి ఆ బావా మరదళ్ళు 40 years విశేషాలతో పాటుగా ఆయన కెరీర్లో జరిగిన చాలా విశేషాలని ఎక్స్క్లూజివ్గా సంతోషం మీకు అందించబోతుంది. నమస్కారం అండి రాశిమూరి నరసింహరావు గారు. నమస్కారం సురేష్ గారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీరు ఎవరికి ఇంటర్వ్యూ ఎవరు చాలా రేరు, నాకు ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నాకు సురేష్ గారితో ఉన్న సంబంధం, అటువంటి అనుబంధం. థ్యాంక్ యూ సార్. అందువల్ల కొంచెం ధైర్యం వచ్చింది మాట్లాడడానికి. ఆయన బాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. అందువల్ల చాలా సందర్భాల్లో కూడా ఆయన డయాస్ మీదకి ఎక్కించిన రోజులు ఉన్నాయి. నేను పారిపోయి వచ్చాను. ఆ 15 దానికి తెలుసు. ఆయనకున్న అనుభవంతో నేను ధైర్యం చేసి థ్యాంక్ యూ సార్ ఈరోజు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. రాశి మూవీస్ బ్యానర్ పేరే ఇంటి పేరు ఎలా? రాశి మూవీస్ మీద చాలా సినిమాలు తీశాను నేను. తీయటంతో ఎవరైనా పిలిస్తే నరసింహరావు అంటే చాలామంది నరసింహరావు అన్నప్పుడు సరే బ్యానర్ పాపులర్ అయింది. అందువల్ల ఒక అడ్రస్గా అయిపోయింది రాశి మూవీస్ నరసింహరావు అనేది. నా ఇంటి పేరుగా మారింది. కంటిన్యూ అయింది. ఇప్పుడు ఎవరన్నా కూడా రాశి మూవీస్ నరసింహరావు అంటే చెప్తారు, లేదంటే ఎవరికి తెలియదు. నేను చెప్పిన కూడా నేను రాశి మూవీస్ నరసింహరావు అండి. మొట్టమొదటి సినిమా ఎప్పుడు ఎవరికైనా ఓ ప్రత్యేకత ఉంటుంది. బావా మరదలు సినిమా రిలీజ్ అయ్యి 40 years అయింది. ఎన్నో విశేషాలు దానికి సంబంధించి ఉంటాయి కదా, కొంచెం మా కోసం. స్వామిబాబుతో సినిమా చేయాలనుకున్నానండి. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఎప్పుడు వెళ్ళినా చేద్దాం అనేవారు. ఛానల్ తిరిగాను, నా డేట్స్ ఖాళీ లేవండి, ఇప్పుడు చేయలేను అన్నారు. సరే తర్వాత చేయండి, ఇప్పుడు కాకపోతే కొన్ని సంవత్సరం ఖాళీ వచ్చే సంవత్సరం ఉంటాయి కదా, ఏదో ఇప్పుడు ఖాళీ ఉంటుంది కదా, అప్పుడు చెయ్యండి అన్నారు. చెయ్యొచ్చండి, కానీ నా రెమ్యునరేషన్ మీకు చాలా ఎక్కువ అవుతుంది, మీరు తక్కువ చాలా పెద్ద రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. చెప్పండి మీరు ఎంత రెమ్యునరేషన్ మేము చేస్తామండి. మమ్మల్ని వదిలించుకోవడానికైనా అంతకుముందు 4 లక్షలు తీసుకున్నారు, 6 లక్షలు చెప్పారని తెలిసిందే. అప్పుడు 5 అనుకుంటారండి, 8 లక్షలు నా రెమ్యునరేషన్ అన్నారు. ఓకేనండి, డన్ చేస్తామని చెప్పేసి మిమ్మల్ని అవాయిడ్ చేయించడం కోసం చేస్తామండి అని చెప్పేసి అన్న తర్వాత మరుసటి రోజు తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇచ్చాం. మంచి అడ్వాన్స్ ఇచ్చాం ఆ రోజుల్లో. దాంతో ఇంకా ఆయన మాట వెనక్కి తీసుకోలేకపోయాడు. తర్వాత డైరెక్టర్ ఎవరు ఏంటంటే కోదండరామరెడ్డి గారు అనుకుంటున్నామండి. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. కోదండరామరెడ్డి పిలవన్నారు. మరుసటి రోజు వెళ్ళి కోదండరామరెడ్డి గారిని కలిసి సోమబాబు గారు రమ్మన్నారంటే ఇద్దరం కలిసి వెళ్ళాం. ఏం కోదండి ఏంటి నువ్వు చేస్తున్నావు సినిమా ఏంటి ప్రొడ్యూసర్ మరి సినిమా అంటాడు మనతోటి. చేద్దాం బాబు, మనం చేద్దాం. అలా ప్రారంభమైంది. అంటే ఈ సినిమాకి చాలా ప్రత్యేకత ఉన్నాయి సార్. మీకు మొదటి సినిమా, అలాగే సుహాసిని గారు సోమబాబు కాంబినేషన్ మొదటి సినిమా, అలాగే మీనా చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ సినిమా, ఇట్లా ఎన్నో ప్రత్యేకతలు అయ్యేలా. యాక్చువల్గా కథ కోసం మేము తిరగటం జరిగిందండి. ఆ కథ కోసం వెళ్ళేటప్పుడు అన్ని రకాల కథలు బాలమురుగన్ వీళ్ళు చాలా చెప్పారు. అనుకోకుండా రజనీకాంత్ గారు చేసిన సినిమా ఒకటి నాకు సత్యమూర్తికి బాగా నచ్చింది. సత్యమూర్తి కూడా కథాన్వేషణలో ఉన్నాడు, తను కూడా కొన్ని కథలు చెప్పాడు. ఎందుకు రీమేక్ ఇది చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆ సినిమా చేద్దాం అనుకున్నాం. కేటకూరలు అండి. అక్కడ మోస్తరుగా ఆడింది మంచి సినిమా, కానీ మన తెలుగుకు బాగా ఆడుతుందని ఒక నమ్మకం నాకు. దాంతో సత్యమూర్తి నేను ఒక నిర్ణయానికి వచ్చి కోదండరామరెడ్డి గారు చెప్పాము. కోదండరామరెడ్డి గారు చూసారే కానీ ఆయనకి డౌట్ ఈ కథ చేయడానికి. ఇది యాంటీ సెంటిమెంట్ అండి, ఇది మనకు చూస్తారా, కానీ బాగుంది సినిమా, చాలా బాగుంది, కానీ ఇది మనకు చూడరా. సత్యమూర్తి కన్విన్స్ చేశాడు, దీన్ని నేను మారుస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను. ఓకే అనుకున్న తర్వాత సోమబాబు గారు చెప్పడం జరిగింది మన మార్పులతోటి ఈ కథనే ఓకే అన్నాడు. అలా ప్రారంభించాం. దీంట్లో హీరోయిన్స్ ఎవరంటే జయసుధ, జయశాంతి అనుకున్నాం. వాళ్ళిద్దరు అనుకుంటేటికి జయసుధ గారి డేట్లు
ఫైనలైజ్ కాలేదు. కొంచెం మా షెడ్యూల్కి దానికి కొంచెం డేట్లు డిఫరెన్స్ ఉన్నాయి. అందువల్ల జయసూర్య గారు నేను ఇంకా చేయలేను, డేట్లు ఖాళీలు, మీకు సోమబాబు గారు డేట్లు ఇచ్చేసారు, మరి నా డేట్స్ ఇంకా కొంచెం ఆగాలి అని చెప్తే అప్పుడు దీనికి ఎవరైనా తర్జన భర్జన పడి రాధిక అనుకున్నాం. రాధికని బుక్ చేసాం. తర్వాత రెండో క్యారెక్టర్ విజయశాంతి గారు నేనే వెళ్ళి మాట్లాడాను, అమ్మ ఇది పిక్చర్ సోమబాబు. అప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్, సోమబాబు పక్కన హీరోయిన్గా చేయటం కదా, చాలా సంతోషించింది, ఓకే చేసింది. ఇది జరుగుతుండగా సోమబాబు గారు ఒకరోజు పిలిచి విజయశాంతి వద్దు సినిమాకి, ఎందుకంటే నాకు చెల్లెలుగా చేసిన చాలా సినిమాల్లో మంచి ఆర్టిస్ట్ విజయశాంతి, దానికోసం కాదు, కాకపోతే ఏంటంటే నాకు చెల్లెలు కానీ కూతురు కానీ చేసేసింది, అందువల్ల ఇప్పుడు హీరోయిన్గా జనం జీర్ణించుకోలేరు, బాగోదు అది, ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా చూడండి. మరి ఎవరైనా తర్జన భర్జన పడుతుండగా సోమబాబు గారు అన్నారు, సుహాసిని కూడా బాగానే ఉంటుంది అనుకుంటాను, ఒకసారి మీ డైరెక్టర్తో కూడా మాట్లాడండి, మీరు కూడా ఆలోచించుకొని బాగుంటే సుహాసిని అప్రోచ్ అవ్వమంటారు. వెళ్ళి సుహాసిని అప్రోచ్ అయ్యాం. ఆవిడ చాలా హ్యాపీగా అంగీకరించింది ఈ సినిమా. సోమబాబు గారు పక్కన అప్పుడు ఉన్నైనా దాంతో ఆ విధంగా ఈ క్యాస్టింగ్ ఫిక్స్ చేసాం. మీనా అంటే ఒరిజినల్లో కూడా మీనా చేసింది, అమ్మాయి చేసింది. ఈ అమ్మాయిని పెట్టుకుందాం, ఈ అమ్మాయి బాగా చేసింది కదా, ఇంకో అమ్మాయి ఎందుకు, ఈ అమ్మాయిని పెడదాం అనేసి ఆ అమ్మాయికి అప్రోచ్ ఆ అమ్మాయి చేస్తానని చెప్పింది. ఇప్పుడు మదర్ చిన్నపిల్ల 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి, మాట్లాడి చేసాం. అంటే మీరు బేసికల్గా సోహన్ బాబు అభిమాని, అది అందరికి తెలిసింది. అంటే మీ మొదటి సినిమా సోహన్ బాబు గారితో తీయాలనే పంతంగా మీరు అది పట్టుకుని చేయడం జరిగిందా? సోమబాబుతో చేయాలి ఎప్పటి నుంచి ఉండేదండి. నాకు ఈ సినిమా కన్నా ముందు ఒక సినిమా ఒక పార్ట్నర్షిప్లో చేశాను. అది పుట్టన్న కణగల్ అనే కర్నూలులో చాలా ఫేమస్ డైరెక్టర్, ఆయనతో సినిమా చేద్దామని వెళ్ళాను. పుట్టన్న కణగల్ గారు నాతో చేస్తే నీకేం రాదు, తెలుగులో నేను ఒక సినిమా చేసుకోను, నేను సబ్జెక్టు ఇస్తాను, ఒకసారి సినిమా నేను చేస్తున్నాను, అది రీమేక్ చేసుకో, బాగుంటుంది, నీకు నచ్చితే చేసుకో. తర్వాత సరే అనే ఒక సినిమా చేశారు, చాలా బాగా ఆడింది, నేషనల్ అవార్డు కూడా వచ్చింది పిక్చర్కి, అందులో ఆర్టిస్టులు కూడా అవార్డ్స్ వచ్చినాయి. ఆ సినిమా పుట్టన్న గారు నాకు ఇచ్చాడు. అది నేను ఒక భాగస్థుడితో కలిసి సినిమా చేయడం జరిగింది. మురళీమోహన్ గారు హీరో దాంట్లో. మురళీమోహన్ గారు హీరో ఎలా అయ్యారంటే, మురళీమోహన్ గారితో కూడా నాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి దగ్గరగా ఆయన కలవటం చేయటం, రెగ్యులర్ కలవటం జరిగింది. ఓ పిక్చర్ చేయండి అంటే ఆయన చేస్తానని చెప్పడం జరిగింది. అట్లా నా పార్ట్నర్ కూడా ఒక ప్రామిస్ ఉంది, మురళీమోహన్ గారితో చేయవలసింది. అందులో మురళీమోహన్ గారు సరే మీరిద్దరు కలిపి చేసుకోండి ఓ సినిమా అన్నారు. ఆ సినిమా అలా స్టార్ట్ చేసాం అనమాట. ఈ భావమతుల సినిమా ద్వారా కూడా మన బాలు గారు అమ్మాయి పల్లవి ఫస్ట్ టైం పాట పాడినట్టుంది కదా, ఆవిడ కూడా ఫస్ట్ కాంబినేషన్. అవునవును, అది మీరు చెప్తే గుర్తొచ్చి నేను కూడా మర్చిపోయాను నిజంగా. అవునండి, ఒక చిన్న పాప పాడేది యాక్చువల్ ఒరిజినల్లో లేదు ఆ సిచ్యువేషన్, మన దాంట్లో ఉంది. దాంట్లో చక్రవర్తి గారు మన బాలు కూతురు ఉంది పల్లవి, పల్లవితో పాడిద్దాం బాగుంటుంది అని చెప్పేసి చక్రవర్తి గారు అమ్మాయిని పాడించారు. అంటే ఆశించిన స్థాయిలో తమిళ వర్షన్ ఈ సినిమా ఆడ ఏ ధైర్యంతో తెలుగులో మీరు చేశారు? అంటే నమ్మకం, తెలుగులో ఆడుతుందని నమ్మకం. అలాంటి ధైర్యాలు నేను చాలా చేసి సక్సెస్ అయ్యానండి. అండ్ ఫస్ట్ సినిమాకి సార్ చాలా చేసి ఉంటారు, చాలా చేసి ఉంటారు. ఏమో ఆ రోజు మాకు చేయాలనిపించింది, హీరో అంగీకరించాడు, డైరెక్టర్ గారు ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు, అందరూ బాగుంది అనుకున్నాం, మా టీం అంతా బాగుంది అనుకున్నాం. రిస్క్ ఉందని తెలుసు, కానీ డెఫినెట్గా ఆడుతుంది ఈ సినిమా, చూస్తారు మంచి సినిమా అయితే అన్న దాని మీద తెగింపు, ఆ తెగింపు మీద చేసాం. అంటే సత్యమూర్తి గారు ఫస్ట్ తమిళ వర్షం మీరు చూసినప్పుడు, ఆయన చూసినప్పుడు ఆయన చెప్పిన మార్పులకి మీరు ఎలా కన్వే అయ్యారు? ఆయన మంచి రచయిత అండి, కన్వే అయింది వాళ్ళ ఇష్టమే, నేను వదిలేశాను. డెఫినెట్గా అతను బాగా ఆలోచిస్తాడు, గొప్పగా ఆలోచిస్తాడు, మంచి రచయిత, గొప్ప డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళిద్దరి మీద వదిలేశాను. సబ్జెక్ట్ చూడటం వరకు నా బాధ్యత, ఇది మనకు కావాలా వద్దా, మనకు కావాలనుకుంటే మళ్ళీ నేను వేలు పెట్టను, వాళ్ళ మీద వదిలేస్తాను. పెయింటింగ్లో కానీ దేంట్లో వేలు పెట్టను. నేను ప్రొడక్షన్ తీసుకుంటాను, ప్రొడక్షన్ మేనేజర్ చేసినట్టుగా భోజనాలు వచ్చింది లేదా, అవుట్డోర్ యూనిట్ వచ్చింది లేదా, ఎక్విప్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా, ప్లానింగ్ అంతా ఆర్గనైజేషన్ మాత్రమే చేస్తాను తప్పించి దేంట్లోని ఎప్పుడు ఎక్కడ నేను వేలు పెట్టలేదు. ఈ రోజు దాకా కూడా వేలు పెట్టలేదు అక్కడ. నాకు తెలిసిందల్లా బిజినెస్, ఆర్గనైజేషన్ అంతే. అంటే ఒకప్పుడు మీరు చేసిన టైంలో
ప్రొడ్యూసర్ అనేది చాలా డిమాండింగ్ ఉండేది. నిర్మాతే దేవుడిగా భావించారు. ఆ తర్వాత నిర్మాత ప్రొడక్షన్ మీద కూడా మారిపోయిన సందర్భాలు కొన్ని ఇటు ఉన్నాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు సీనియర్ నిర్మాత? ఏం చెప్తాను, ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరుగుతుంది. మరి ఆ రోజుల్లో నేను గోల్డెన్ పీరియడ్లో ఉన్నా అనుకున్నాను. ఎందువల్లంటే ఇంటికి వెళితే సోమబాబు లేచి రిసీవ్ చేసుకునేవారు, చైర్ ఇచ్చేవారు, కాఫీ ఇచ్చేవారు, చక్కగా మాట్లాడేవారు. వెళ్తుంటే లేచి గుమ్మం దాకా వచ్చి పంపించేవారు. అలా అందరు హీరోలు అలాగే ఉండేవారు. నాగేశ్వరరావుతో నేను సినిమా చేయకపోయినా కూడా ఆ మర్యాదలు పాటించేవారు ఆనాటి హీరోలు. అది చూశాను. ఇప్పుడు నిర్మాతలు రావద్దని స్టేజ్కి అయిపోయినాయి కదా. వింటున్నాను. నా సీనియర్ ప్రొడ్యూసర్లు కొంతమంది బాగానేసారు, విన్నాను, చాలా విన్నాను. నేను ఆ దౌర్భాగ్యానికి వెళ్ళలేదు ఇంకా, అందుకే మానేశాను వద్దనుకోని. అలా అడ్జస్ట్ కాకే మీరు మానేశాను. ప్రొడక్షన్ దూరం అయ్యారా? దూరం అయ్యానండి. మీరు పూర్తిగా మానేయకుండా తోగర్ టీచర్స్కి మీ సలహాలు సూచనలతోటి మీరు సపోర్ట్గా ఉండి చేసుకోవచ్చు కదా సినిమాలో అంటున్నారు. వచ్చారు, మంచి ప్రశ్న వేసారు మీరు అడిగింది కంటే. చాలా మంది వచ్చారు. మా అమ్మాయి అల్లుడు అమెరికాలో ఉన్నారు. వాళ్ళ స్నేహితులందరూ కూడా సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ కదా సార్, మీ అనుభవం అంతా ఉపయోగపడేది. అడిగారు కానీ నా అనుభవం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి చూశాను. మనకు ఎందుకు పనికిరావు. అనుభవం దేనికి పనికి వస్తుంది? ఏం చేస్తాం? ఏం చేయలేము. అది అందువల్ల వాళ్ళు వద్దని డిస్కస్ చేసి పంపించాను. నన్ను కాదనే ఉద్దేశంతో జరగదని చెప్పేసి సినిమా చేశారు. చేశారు గాలిపటాలని తీశారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఒక సినిమా చేశారు. మళ్ళీ నా ఆర్గనైజేషన్ చేయమన్నారు. నేనైతే వద్దానే, అది కూడా వద్దానే అన్నాను. పైపైన ఇంకా తప్పదాలు దిగారు కనుక ఏదో రామోజీ ఫిల్మ్ సిటీ అటువంటి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడటం, అవుట్డోర్ ఆర్టిస్ట్ వరకు కొంతవరకు మాట్లాడి పెట్టాను. కానీ చెప్పాను వాళ్ళకి వద్దనే చెప్పాను. వాళ్ళు తీశారు. అది కూడా కొంచెం డబ్బులు పోయింది బాగా. అలా చాలా మంది మన సర్కిల్ బోర్డు మంది తీస్తారు. చాలా మంది వస్తారు సినిమా చేద్దాం, ఎందుకు మీకు పోతాయి సినిమా, వద్దు రావద్దు అని చెప్పని తప్పించి ఎవరిని ఎంకరేజ్ చేయలేదండి. నేను అలా చేసుంటే ఇప్పుడు ఇంకో 50 సినిమాలు చేసేవాడిని. వాళ్ళకి పోవడం నాకు ఇష్టం లేదు. కొంతమంది పోయినా పర్వాలేదు అన్నారు. అప్పుడు నేను ఎందుకు పోయినా పర్వాలేదు? అంతే కదా. మీరు సినిమా నిర్మాణం మొదలుపెట్టక ముందే డిస్ట్రిబ్యూషన్గా వ్యవహరించారు. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే సినిమాలు చేశారు. దాదాపు 30 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ గురించి. డిస్ట్రిబ్యూషన్ అంటే నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టలేదండి. జిల్లాల్లో వారి సినిమాలు కొనటం, వేరే డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వటం, ఇటువంటి జరిగిన అనుభవం మాత్రం తప్పించండి. కొంత డిస్ట్రిబ్యూటర్గా లేదు, నేను నిర్మాతగానే ఉన్నాను, డిస్ట్రిబ్యూటర్గా లేను. కొని పెట్టుకున్నాను వేరే డిస్ట్రిబ్యూషన్లో. అది అట్లా నేను నిర్మాత అయిన తర్వాత 2-3 సినిమాలు కొని డిస్ట్రిబ్యూషన్లో పెట్టిన రోజులు ఉన్నాయండి. అంటే ఒక సాధారణ వ్యక్తి సినిమా రంగంలోకి రావటం, 16 సినిమాలు నిర్మించడం అది ఆషామాషి విషయం కాదు. అవును. అది ఎలా సాధ్యమైంది? అది కృషి చేశానండి, బాగా కృషి బాగా చేశాను, చాలా కష్టపడ్డాను. కానీ ఎవరు అనుకోలేదు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ, నా వాళ్ళు కానీ, నాతో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా నేను సినిమా తీస్తాను అనుకోలేదు. అందువల్ల కృషి బాగా కష్టపడ్డాను. దానికి తోడు అదృష్టం కలిసి వచ్చిందండి. కష్టపడి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అన్ని రకాలుగా అదృష్టమే కలిసి వచ్చింది. కృషి వల్ల ఎక్కువ అదృష్టం కలిసి వచ్చింది. కృషి ఉంది, అదృష్టం ఉంది, దానికి తోడైంది. దానికి ఎలాగయ్యింది నాకే తెలియదు. ఇప్పుడు నేను గతం తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. నేను ఎక్కడ తిరిగాను, ఏం చేశాను, ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇంత పేరేంటి, ఎక్కడికెళ్ళి గౌరవం, ఒక నిర్మాతకి గౌరవం, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్కి ఆ గౌరవం, అది చూసేటికి ఈ సినిమా ఫీల్డ్ ఎంత గౌరవం ఎలా చేస్తే అది ఇప్పుడు అనిపిస్తున్నాను నాకు. ప్రతి మనిషి ఒక్కో రంగంలోకి రాణించడం జరుగుతుంటుంది, వెళ్తుంటుంది. మీరు పర్టికులర్గా సినిమా రంగంలోకి ఎందుకు రావాలని సినిమా రంగంలోకి ప్రవేశించారు? నాకు చిన్నప్పుడు ఎందుకంటే సినిమాల మీద నమ్మకారం ఎక్కువ అండి. ఎక్కువ సినిమాలు చూడటం, ఈ షూటింగ్లు అయినప్పుడు చూడటం, ఈ వీటి మీద ఎక్కువ సరదా ఉండేదండి. దాని తోడు రాజబాబు అని ఒక కమెడియన్ ఉండేవారు. ఆయన చాలా పెద్ద పేరు, చాలా ఇది. ఆయన స్కూల్ మాస్టర్ చేసేవారు. ఆయన దగ్గర నేను చదువుకున్నాను ఎలిమెంటరీ స్కూల్లో. అప్పుడైతే 1వ తరగతి 2వ తరగతి అనేవారు కదా, అలాంటి 1వ తరగతిలో ఆయన దగ్గర చదువుకున్నాను. మా మేనమామ నుండి అతను మద్రాసు వెళ్ళాడు. అంటే వీళ్ళ మధ్యలో ఉండేవాడు, వీళ్ళతో పాటు కలిసి తిరిగాడు. ఆయన కూడా మాకు మేనమామలాగా ఉండేవాళ్ళం. ఆయన వెళ్తుంటే ఆయన వైభవం చూడడానికి మేము వెళ్ళేవాళ్ళం. మమ్మల్ని బాగా ఆదరించేవాడు. అప్పటికే టాప్లోకి వెళ్ళాడు ఆయన. చూసేవాడిని షూటింగ్ గారు, అది ఆయన చేయడం ఆయన మర్యాద
ఇది ఎప్పుడైనా మనకు జరగాలి, ఇది మనకు జరగాలి అనేది మనసులో నాటుకుపోయింది. ఈ సినిమా ఫీల్డ్కి రావాలి అప్పుడు చిన్న వయసు అది బాగా 17 years 16 years అలా ఉంటాయి. అప్పటి నుంచి బాగా నాటుకుంది. ఆ తర్వాత మా ఊరికి వెళ్ళి ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర సినిమాలు, పాత సినిమాలను కొని ఆ థియేటర్స్లో ఒక వారం 5 రోజులు 4 రోజులు గ్యాప్ ఉంటే అద్దె తీసుకుని ఆ సినిమా చేయటం ఇట్లా అంచెలంచెలుగా ఒక డబ్బింగ్ సినిమా చేసే స్థాయికి ఎదిగాను. అక్కడి నుంచి పెద్ద సినిమాలు వచ్చినాయి. ఇంకా అదృష్టం కలిసి వచ్చిందండి, అన్ని రకాలుగా కలిసి వచ్చింది. అంతే. రాజ్బాబు బాగా ఎంకరేజ్ చేసేవారండి. రాజ్బాబు బాగా ఎంకరేజ్ చేసేట అప్పటికే రాజ్బాబు గారు కొంచెం ఫాల్ స్టార్ట్ అయింది. అది కాకపోతే ఎంకరేజ్ చేశాడు. శారద గారిని ఫస్ట్ ఆయనే మాట్లాడి పెట్టాడు. మంగళగౌరిలో ఆయన కూడా యాక్ట్ చేశారు. నా దగ్గర రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు, ఎంకరేజ్ చేశాడు. కానీ ఆయన ఉంటే నా వైభవంలో ఆయన లేకుండా పోయాడు. ఉంటే బాగుండని ఈ రోజు కూడా నాకు అనిపిస్తుంటుంది. అయ్యో నేను పెద్దవాడు అవ్వాలి, మంచి సినిమా తీయాలి, ప్రొడ్యూసర్ కోరుకున్నాడు. ఆయన చూస్తుంటే కనీసం 2 సినిమాలైనా చూస్తుంటే బాగుండేది అని చెప్పేసి ఆ వెళ్తే ఇప్పటికి కూడా ఉన్నాను. నాకు స్వతహాగా మీరు సోమబాబు గారు అభిమాని, దాని తగ్గట్టుగానే ఆయనతోటే మీరు ఎక్కువ సినిమాలు చేశారు. సో సోమబాబు గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? సోమబాబు గారి దగ్గర నేర్చుకునే దానికంటే కొంచెం మా ఇద్దరి మనస్తత్వాలు ఒకలాగా ఉంటాయండి, కొంచెం కలిసి. అది తర్వాత డిసిప్లిన్ అన్నీ మామూలు కదా. ఇంకా ఆయనతో రెగ్యులర్గా సినిమాలు చేశానంటే డెఫినెట్గా అన్నీ మంచి అలవాట్లే ఉంటాయి. టైంకి ఇంటికి వెళ్ళిపోవడం చేయటం. 6 తర్వాత మేము కూడా షూటింగ్ చేసేవాళ్ళం కాదు, చేసేవాళ్ళం కాదు. తప్పదు నైట్లు ఏమైనా ఉంటే కొంచెం చేసేవాళ్ళం. కానీ అయిపోయిన తర్వాత ఆయనతో పాటే మేము సర్దుకొని వెళ్ళిపోవడం, అలా సిస్టమేటిక్గా అలవాటు పడ్డామండి. అంటే ఆయన ఏదైనా లాభాలు వచ్చినప్పుడు ఎక్కువ మనకి భూమి మీద పెట్టమని చాలా మంది సలహాలు ఇస్తూ ఉండేవారు. అది నిజంగా చాలా మందికి ఉపయోగపడేది. సో అలా ఆ రకంగా మీరు ఆయన చెప్పిన సలహాలు మీరు ఏదైనా పాటించి అలా మీరు మీ కెరీర్లో సేవ్ చేసుకున్నది అంతా అంటే? లేదు, చెప్పేవారు కానీ అందరికి చెప్పేవారు, కానీ నాకు చెప్పేవారు, కానీ నేను అంత సంపాదించలేదండి. అంత డబ్బులు సంపాదించలేదు, ఎప్పుడు సంపాదించలేదు. పేరు అంటే సంపాదించాను. రాశిమూసి నరసరంటూ పెద్ద పేరు వచ్చింది, సక్సెస్ని బట్టి దాన్ని బట్టి. నేను డబ్బుగా ఎక్కువ సంపాదించలేదు. ఎందుకు సంపాదించలేదు అంటే నేను తీసే ప్రతి సినిమా బయ్యర్స్ కొనుక్కునేవారు. వాళ్ళ శ్రేయస్ కూడా నేను ఆలోచించేవాడిని. వాళ్ళకి కూడా మిగలాలి, నష్టపోకూడదు, సేఫ్ అవ్వాలి అని నేను సేఫ్ అవుతూ వాళ్ళు సేఫ్ అయ్యే రేంజ్లో అమ్మేవాడిని. తర్వాత సక్సెస్ అయినది వేరే విషయం, వాళ్ళ అదృష్టం అది, అంతే. కానీ నేను ఎప్పుడు ఏ రోజు సక్సెస్ నేను కోరుకున్నాను తప్పించి తక్కువకి ఇచ్చాను ఎప్పుడు అనుకోలేదు. నష్టాన్ని కూడా ఈ సినిమా అమ్మలేదు. ఆ రోజుల్లో వస్తే 1,00,000 పోతే 1,00,000 అలా ఉండేదండి. 1,00,000 2 లక్షలు మిగిలింది అనుకుందాం, సినిమాకి మిగిలింది 2.5 మిగిలింది. మళ్ళీ సినిమా తీయడం ఒక సంవత్సరం పెట్టేది. మరి సంవత్సరం ఆఫీస్ మెయింటెనెన్స్ ఇంకెక్కడ పెడతాం, ల్యాండ్స్ మీద ఎక్కడ పెడతాం, ఫోటో బర్త్ చూడండి, అట్లాగే సరిపోయింది. అలాగే చేసుకొచ్చాం. ఇప్పుడంటే పెద్ద పెద్ద అమౌంట్స్ అవి కనపడుతున్నాయి. ఎక్కువ ఎక్కువ అమౌంట్స్ చూడటం నా తరంలో చూసింది ఏంటంటే, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్కి ఆ రోజుల్లో 15-20 లక్షలు మిగిలేదని విన్నాం. అబ్బో 15-20 లక్షలు మిగిలిందట చాలా ఆశ్చర్యంగా ఉండేది. వాళ్ళతో తీస్తే మిగులుతుందట. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. వాళ్ళ రెమ్యూనరేషన్ చాలా రీజనబుల్గా ఉండేది. ఎందువల్లంటే వాళ్ళు మార్కెట్ తగ్గ రెమ్యూనరేషన్ తీసుకోలేదు ఎప్పుడు. అది ఒక రేంజ్లో తీసుకున్నారు అంతే, దాని నుంచి పెంచలేదు. తర్వాత మరి ఏం జరిగింది మనకు తెలియదు. కానీ నాకు తెలిసినంత మాత్రం వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాలు ఒకలాగే ఉండేదండి. ఎందుకు మీరు సక్సెస్ఫుల్ సినిమా తీసి మంచి ప్యాషన్ నిర్మాతగా పేరు తెచ్చుని అలా అక్కడికి హీరోలతో కంటిన్యూ చేయలేకపోయారు మిగతా హీరోలతో కూడా? అంటే నేను ఆ రోజు అడిగితే ఎవరిని ఇచ్చేవాడు. నాకున్న స్నేహం వల్ల కానీ, అభిమానం వల్ల కానీ, బ్యానర్ వాల్యూని బట్టి నా వాల్యూ కూడా కొంచెం పద్ధతి అయినప్పుడు కరెక్ట్ పేమెంట్స్ ఉంటాయి. ఎవరికి వాటిని ఏ గొడవ లేదు, స్మూత్గా వెళ్ళిపోతాను. నేను అడిగి ఉండొచ్చు, ఇచ్చేవారు, డెఫినెట్గా ఇచ్చేవారు, నాకు కాదనరు. ఆ రోజు పేర్లో ఉన్నది మంచి బ్యానర్ సక్సెస్ఫుల్ ఉన్నాయి. శోభన్ బాబు గారితోనే సినిమాలని నేను ఆ రోజు చెప్పాను. శోభన్ బాబు గారితో తప్పించి ఇంకా సినిమా తినండి అన్నాను. శోభన్ బాబుతో ఉన్నంత అలాగే శోభన్ బాబు గారితోనే సినిమాలు చేశాను నేను. అది ఆ తర్వాత కూడా రాజేంద్ర ప్రసాద్ తీసిన ఆయన చెప్పి ఇంక తీసుకొని బయట సినిమాలు చూసుకొని చెప్పాడు ఆయన. మధ్యలో కూడా నేను ఒక సినిమా తీశాను కృష్ణ గారు మహేష్తో, కోటరామకృష్ణ గారి డైరెక్షన్లో. అప్పుడు కూడా బ్యానర్ మార్చాం.
శోభన్ గారు చెప్పారు. ప్రతి సినిమా శోభన్ బాబు సమర్పించి ఉంటుంది మాది. ఓకే ఓకే. దాంతో శోభన్ బాబు గారు అడిగారు, ఇప్పుడు ఈ బ్యానర్ నేను సమర్పించింది పెట్టుకుంటారు, మళ్ళీ బ్యానర్ పెడతారు, మళ్ళీ కృష్ణ గారితో మీరు తీసుకొని తప్పలేదు, కొంచెం రాసింబు నాకు ఉండిపోయింది, అది నాకు ఉంచేయండి, అది మీరు ఇప్పుడు తీసుకోండి, ఏ హీరోతో తీసుకోండి, బ్యానర్ కొంచెం మార్చి అటు ఇటుగా చేసుకోండి. అప్పుడు బ్యానర్ ప్రొడ్యూసర్గా కూడా నేను లేకుండా మొత్తం నేనే చేశాను సినిమా మంది, కానీ తెర మీద మాత్రం నా పేరు లేకుండా చేశాను. గూఢాచారి 117 సూపర్ అలా. ఆ తర్వాత కూడా కృష్ణ గారితో నేను సినిమా చేయవలసింది, అడిగితే కృష్ణ గారు ఇచ్చేవారు. కానీ నేను ఒక్క సినిమా తీస్తానండి. ఒక సినిమా తీసినందుకు 1 సంవత్సరం గ్యాప్ తీసుకుంటాం. అలా అలవాటు పడిపోయాను, నా మనస్తత్వం అలా అలవాటు పడింది. వరుసగా 2-3 బుక్ చేసి అది ఇది హడావుడు ఎప్పుడు పడలేదు. సత్యమూర్తి గారితో మీకున్న అనుబంధం గురించి? సత్యమూర్తి మా ఊరు పక్క ఊర్లేండి. సత్యమూర్తితో పరిచయం పెట్టి నేను మంగళగిరి సినిమా మురళీమోహన్ గారితో చేస్తున్న టైంలో మా ఊర్లోనే షూటింగ్లో పెట్టాం. అప్పుడు సత్యమూర్తి చిన్న లోనా ఉండేది అండి, వేసుకుని అలాంటి సినిమా సరదా ఉండేది. నా దగ్గరికి వచ్చేవాడు, వచ్చి కూర్చునేవాడు, ఆయన తెలుసుకునేవాడు ఏంటనేది, సినిమా పరిచయాలు అది ఇది నా ద్వారా కొన్ని జరిగింది. ఆ తర్వాత ఆయన మెడ్రాస్ వచ్చి మురారికి ఏదో కథ చెప్పడం జరిగింది. అది మురారి గారు వద్దనుకున్నారు ఆ కథని. అది నాయుడు గారికి నచ్చి దేవత అనే సినిమా తీసేది. ఆ కథ బేస్ తీసుకొని సత్యానంద గారి రైటర్ని పెట్టితే ఆ సినిమా బాగా ఆడింది. ఆ టైంలోనే ఒక రచయితగా కోదండరామ్ రెడ్డి గారికి సత్యమూర్తి గారికి ఒక అనుబంధం ఉంది, పరిచయాలు ఉన్నాయి బాగా. ఆ పరిచయంలో సత్యమూర్తి చెప్పాడు, ఇలా మా ఫ్రెండ్ నరసింహరావు సినిమా చేస్తా అంటున్నాడు, మీరు సినిమా చేయాలండి, మా ఫ్రెండ్ నరసింహరావు చేయాలంటే ఓకే అన్నాడు కోదండరామ్ గారు. ఓకే అంటే వెంటనే కోదండరామ్ గారికి అడ్వాన్స్ ఇస్తాను అనుకున్న తర్వాత చిన్న సినిమా చేద్దాం, ఏదైనా చంద్రమోహన్ ఎవరిని పెట్టి చిన్న సినిమా చేద్దాం అని అనుకున్నాం. ఈయన అన్నాడు కోదండరామ్ గారు, అంత బాగా పెద్ద సినిమా తెద్దాం, ఈ శోభబాబుతో చేయొచ్చు కదా మీరు అన్నారు. శోభబాబు గారు మనకి ఎక్కడ దొరుకుతారు, మనకి ఎందుకు ఇస్తారండి, ట్రై చేయండి. సరే, నా పాత పరిచయాలు ఉన్నాయి, శోభబాబు ఫ్యాన్గా వెళ్ళి రావడంలో ఇలా సినిమా చేస్తానండి అన్నాను. నవ్వి ఊరుకున్నాడు ఆయన, చూద్దాం చేద్దాం. అలా తిప్పి తర్వాత ఇలా జరిగింది చెప్పానుగా, అలా జరిగింది. దేవి చిన్నోడు, మేము బుజ్జి అంటాం మేము, చిన్నోడు అప్పుడు ఇక్కడికి వచ్చేయాలని సత్యమూర్తి ప్లాన్ చేశాడు ఫ్యామిలీతో. ఎరా ఊరెవరు అనుకుంటే స్నేహితులుగా మారాం మేము ఇద్దరం. ఎరా మరి ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాను, ఏంటి అని అడిగి వచ్చారు, నువ్వు వచ్చి అక్కడ ఉండి ఏం చేయలు, ఇక్కడికి వచ్చి నువ్వు రైటర్గా స్థిరపడాలంటే సినిమా సూపర్ హిట్ అయింది, నువ్వెవరో తెలిసిపోయింది, నువ్వు కథ ఇచ్చిన సినిమా దేవత హిట్ అయింది, పరిచయాలు బాగా పెరిగి, నువ్వు ఎక్కుంటాం బెటర్ అంటే, సరే ఇల్లు ఒకటి చూస్తే మేము ఫ్యామిలీని తీసుకుని వచ్చేస్తాను అని చెప్పారు. సరే, జయ అపార్ట్మెంట్స్ అని బోగ్ రోడ్లో చెన్నైలో ఒక ఇల్లు చూంది, సత్యమూర్తి మాట్లాడి ఫ్యామిలీని తెచ్చామని నేను చెప్పాను. ఇంకా చాలామంది చెప్పారు, నాకు అప్పుడు ఇంకా చాలామంది చెప్పారు. అతను కూడా తెచ్చేసి ఉద్దేశం ఉంది, దానివల్ల ఫ్యామిలీతో వచ్చేసారు. అప్పటి నుంచి దేవి చిన్న పిల్లలు, అప్పటి నుంచి అంకులు పిల్లలు అందరూ నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళే. బాగా నేను వాడిని అనేవాడిని చిన్నప్పుడు, రే అంటే సరదా జోక్లేండి. జోక్ అంటే ఇప్పుడు మా పిక్చర్లో డైలాగ్ ఉంది, రావణంగి గారి మురళీమోహన్ని రాధికని దెప్పి పొడుస్తారు, అట్లాంటిది అదే డైలాగ్ వీటి దగ్గర ఉపయోగించండి. రే నువ్వు చాలా పెద్ద తెచ్చుకోవాలి, నువ్వు అంత గొప్పవాడు అయిపోవాలిరా అనేవాడు. అలాగే అనుకోలు మీ అంత గొప్పవాడు అవుతాను అనేవాడు. ఇప్పుడు కూడా అంటాడు, ఎరా నా అంత గొప్పవాడు అయ్యారా అంటాను, లేదా ఒకళ్ళు ఇంకా మీ అంత గొప్పవాడు అవ్వలేదు అంటాడు ఈరోజు కూడా. ఈ స్థాయికి అతను టాప్ నెంబర్ 1 ఈ రేంజ్ అతను సక్సెస్ అవుతాను మీరు ఊహించారు సార్? ఊహించారు, 100% ఊహించాను, మామూలు ఊహించలేదు. రే మీ అబ్బాయి ఒక ఇళయరాజా అవుతాడరా, ఒక ఏఆర్ రెహమాన్ అవుతాడరా అంటే, రే నీ నోటు కరెక్టరా బాబు, నువ్వు ఏదంటే అది జరుగుద్ది, నిజంగా నీ మాట కరెక్టరా, నాకు చాలా నమ్మకం వచ్చేసింది. నా నోటి మాట మీద వాడికి చాలా నమ్మకం సత్యమూర్తికి. వీడు ఒక ఏఆర్ రెహమాన్, వీడు ఒక ఇళయరాజా, అంతేరా వీడు అనేవాడు. వాడికి వెళ్ళి గిటార్ కావాలన్నాడు, కొనేవరా కొంచెం గిటార్ అది చూడు అనేవాడు. మా ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు. ఇప్పుడు కూడా నేను ఉరే అని పిలుస్తాను,
ఎరా నువ్వు గొప్పవాడు అవ్వాలరా అని అనుకో, ఇంకా మీ అంత గొప్పవాడు అవ్వలేదు అనుకో. ఎక్కడ వచ్చి కనిపించినా కూడా అతను స్థాయిలో ఉండి వచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాడు. అది వాడి గొప్పతనం. ఈ రోజు కూడానండి ఎంతమంది ఉన్నారండి వాళ్ళు మాట్లాడేవాళ్ళు లేరు. ఆ పిల్లోడు వాళ్ళ నాన్న స్నేహాన్ని మొదటి నుంచి గుర్తుపెట్టుకొని ఇవాళ పెద్దరికాన్ని గౌరవించి అతను అలా నమస్కరించడం గొప్ప విషయం కదండి. మీరు సోమవారం ఫ్యాన్గా ఉండి అప్పుడు మీరన్నీ ఆయన దగ్గరైనా నిజంగా ఒక హీరో చనిపోయిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ అభిమానం ఉండటం అనేది చాలా రేర్ సార్. అవును, చాలా 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 రేర్. ప్రస్తుతానికి ఇప్పటికీ సోమవారం రీసెంట్గా విగ్రహాలు మొన్న రాజమండ్రిలో ఒకటి విగ్రహం కట్టడం, విజయవాడ అట్లా కొన్ని ప్లేసుల్లో విగ్రహాలు చేయటం ఇవన్నీ. సో దాని గురించి ఏం చెప్తారు? అది చాలా గొప్ప విషయం అండి, మామూలు విషయం కాదు. సోమబాబు ఫ్యాన్స్ అప్పటి నుంచి నా దగ్గరికి వచ్చేవారు. నేను మామూలు ఫ్యాన్స్ కింద ఏదో ఎక్కడ చూస్తాను కదా, ఫ్యాన్స్ వస్తారు అలా చూశాను. కానీ వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళని నేను ఆ రోజు ఊహించలేదు. నాకు ఎవరో కూడా గుర్తులేదు. వాళ్ళు చెప్తుంటే మీ ఫంక్షన్కి వచ్చేవండి, మీరు ఎలా మాట్లాడారు, మీతో మేము ఎలా గడిపామండి, ఆ రోజు మీరు కాఫీ తాగమన్నారండి, ఇదండి. వీళ్ళంతా ఏంటంటే సోమవారం పోయిన తర్వాత ఈ ఫ్యాన్స్ అంతా ఒక చోట కలుసుకున్నారు, రకరకాల ఊళ్ళోళ్ళు. రాజమండ్రిలో విగ్రహం పెడదాం అని నిర్ణయానికి వచ్చి నా దగ్గరికి వచ్చారు మొదటిసారిగా. అక్కడ మీరు ఫస్ట్ అనౌన్స్ చేశాను. అక్కడ చిన్న సభ పెట్టారు, సోమవారం బర్త్డే సభ ఏదో పెట్టారు ఆ రోజు. జరిగినప్పుడు నేను అనౌన్స్ చేశాను, సోమబాబు విగ్రహం పెడతా అన్నారు, నేను ₹1,00,000 డొనేషన్ ఇస్తాను అని. అది ఇన్స్పిరేషన్తో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఉత్సాహం వచ్చింది వాళ్ళందరికీ. ఉత్సాహం వచ్చి చాలా కష్టపడి రాజమండ్రి మంచి ప్లేస్లో తీసుకున్నారు. వ్యతిరేకత ఎక్కడ కనపడలేదండి విగ్రహం పెట్టడానికి. ఇటు తెలుగుదేశం నుంచి కానీ అటు కాంగ్రెస్ నుంచి ఏ పార్టీ నుంచి కూడా సోమబాబు గారు విగ్రహం అంటే అజాతశత్రువు కదా ఆయన, అందరికి ఇష్టమే కదా. ఎక్కడ వ్యతిరేకత రాలేదండి. సాధారణ పొలిటికల్గా వస్తాయి, ఎక్కడ రాలేదు. వాళ్ళు అలా మేనేజ్ చేసుకున్నారు. అందులో అక్కడ కమిషనర్ గారు సోమబాబు ఫ్యాన్, మున్సిపల్ కమిషనర్. ఇలాగా కొంతమంది చాలామంది ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఎంపీ మా అరుణ్ కుమార్ నేను మంచి ఫ్రెండ్స్. అలాగే ఎమ్మెల్యే నాకు ఫ్రెండ్ అతను సూర్యప్రకాష్ రావు. అటు అపోజిషన్ బుచ్చి చౌదరి గారు, ఆయన మన ఫ్రెండే. ఇట్లా అటు కర్నూలు దుర్గేష్ ఎమ్మెల్సీ, అతను నా ఫ్రెండే. అంటే నా వల్ల అయిందని చెప్పట్లేదు, అంతా ఫ్యాన్సే, అంతా మనోళ్ళే. సహకరించండి అని చెప్పేవాడు వాళ్ళతో. కానీ కృషి అంతా వాళ్ళదే, అందులో నాది ఏమీ లేదు. అంత రాజమండ్రి పూడి శ్రీనివాస్ అనే ఆయన, సుధాకర్ బాబు, బట్టిపోలు శ్రీనివాస్ అనే భీమవరం ఆయన, కర్నూలు ఫ్యాన్స్, బాలసుబ్రహ్మణ్యం ఒక చీరాల ఒక ఆయన, తిరుపతి నుంచి వీరప్రసాద్ గారు, ఇటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఎస్ఎన్ రావు, కుమార్, ఇలా ఇంకా కొంచెం పేర్లు ఉన్నాయి, రాంబాబు. వీళ్ళందరూ ఐకమత్యంగా ఉండి ఒక అమౌంట్, సాయి గారు, వీళ్ళంతా సాయి గారు అందరూ కలిపి ఒక అమౌంట్ పెట్టుకొని ఏ కార్యక్రమమైనా చేస్తుంటారు. దీంతో పాటు మిగతా కార్యక్రమాలు కూడా ప్రతి చోట. మొన్న ఈ మధ్య ఒక 2 months బ్యాక్ డాబా గార్డెన్స్లో నెల్లూరు మెసేజ్ కూడా మంచి సెంటర్లో సోమవారం విగ్రహం పెట్టారు. ఆ ఓపెనింగ్ నేను వెళ్ళాను, నా చేతుల మీదే చేయించారు. ఈ ఫ్యాన్స్ అంతా, అక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలుస్తారు ఒక చోట. అసలు మీరు చూసి ఉంటారు, మీ ఆధ్వర్యంలో జరిగింది అనుకుంటాను, దాసరి గారి ఆధ్వర్యంలోని కలిపి. అందులో మీ పాత్ర కూడా ఉంది దాంట్లో, మీ సహకారం కూడా చాలా ఉంది. వజ్రోత్సవం చేశారు దాంట్లో. ఇదంతా నేను దగ్గరుండి పూనుకొని వాళ్ళందరూ ధైర్యం ఇచ్చారు చేద్దాం ఉంటుంది. అప్పుడు నేను వీళ్ళందరినీ నారాయణరావు గారి దగ్గర తీసుకెళ్ళి, కొండేటి సురేష్ గారి దగ్గర చూపించి, ఇలా ఇటువంటి వాళ్ళందరినీ పంపుల్ని పరిచయం చేస్తే వాళ్ళ ఆధ్వర్యంలో చాలా భారీగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. ఆల్ హీరోస్, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, జయనమ్మ గారు అందరూ వచ్చారు. మీ అందరి సహకారంతో కూడా చాలా బాగా జరిగింది. నేనే పరిచయం చేశాను, ఫ్యాన్స్ అండి చేయాలంటే మీరు కూడా మీ వంతు కృషి చేశారు ఆ ఫంక్షన్ చేయడానికి. తర్వాత కర్నూలులో కూడా విగ్రహం పెట్టారు, అది కూడా నారాయణరావు గారిని తీసుకెళ్ళాను. నారాయణరావు తీసుకెళ్ళి ఓపెనింగ్ చేయించాను. వాళ్ళకి ఎందుకన్నుగా ఉన్నాను ఫ్యాన్స్కి. మనం చేసేది ఎందుకనేది, అంత గొప్ప ఫ్యాన్స్
నేను ఫ్యాన్ ఆయనకి. అవును, అవును, అవును. మా ఇద్దరికి చాలా మంచి అనుబంధం అండి. సోమబాబు గారికి నాకు సినిమాలు చేయబోయి మేము రెగ్యులర్గా మాట్లాడుకునేవాళ్ళం. చనిపోయే ముందు రాత్రి ఫోన్ నాదే, మీరు ఎవరైనా చెప్తారు అది. 8:20 నేను మాట్లాడాను, 8:40 దాకా మాట్లాడాను చనిపోయే రోజు ఆయనతోటి. ఆయన పొద్దున్న చేశాడు, నేను ఎత్తలేదు ఫోను. నేను ఏదో మా మిస్సెస్ బాగాలేదన్న దాని మీద ఏదో పని మీద తిరిగాను. రాత్రి చేస్తే అడిగాడు ఎలా ఉంది ఆవిడకి ఏంటి అడిగాడు. నాకు కూడా చెప్పాడు, మీరు జాగ్రత్త ఉండి స్పైసీ ఫుడ్ అది తినొద్దు, కారాలు గీరాలు ఎక్కువ తినొద్దు, పచ్చళ్ళు గిచ్చళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం అంటే చాలా ముఖ్యం, మనకి ఆరోగ్యం మహాభాగ్యం పెద్ద చెప్పారు, మనం ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అని అన్ని మాటలు మాట్లాడాను రాత్రి. ఇప్పుడు లేనిది ఆ రోజు వచ్చింది టాపిక్. నాతో ఎందుకు మాట్లాడుతున్నారంటే సోమబాబు గారికి ఇప్పుడు ఇల్లు ఉంది శ్రీనగర్ కాలనీలో, ఇప్పటికే ఉంది. అది ఆయన కొనుక్కున్నారు డాక్టర్ బాబు టైంలో. కమ్మారి కృష్ణమూర్తి గారు నిర్మాత ఉండేవారు, మన భరద్వాజ గారు. ఆయన నుంచి సోమబాబు గారు కొన్నారు. కొన్న తర్వాత ఒకళ్ళకిద్దరికి అద్దెకి ఇచ్చారు, ఎందుకో సరిగా లేదు. తర్వాత మన రఘురామకృష్ణరాజు గారినే నరసాపురం ఎంపీ రఘు గారు, ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు బాగా. సోమబాబు గారు ఆయనకి ఇచ్చారు, అంటే నా ద్వారా కాదు, ఆయనకి ఉన్న రిలేషన్ బట్టి ఆయనకి ఇచ్చారు. ఆయన ఒక 7-8 సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఉండి ఖాళీ చేసిన తర్వాత తాళాలు కీస్ నాకు అప్ చెప్పేశారు. అప్పుడు నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. సోమబాబు గారు నరసింహరావు గారికి అప్ చెప్పండి, కీసే నరసింహరావు చూసుకుంటాను. అప్పుడు దాకా 12 ఏళ్ళు కేర్ టేకర్గా నేను ఆ ఇంటికి ఉన్నాను. అద్దెకి వద్దన్నారు, ఎవరికి వద్దు, పాటు చేస్తారు అలా ఉంచండి, ఒక వాచ్మెన్ ఫ్యామిలీని ఎవరైనా పెట్టండి మీకు కావాల్సిన అంటే. నేను ఒక వాచ్మెన్ ఫ్యామిలీని మనకు కావాల్సిన తీసుకొచ్చి వాళ్ళని పెట్టి 10-12 ఏళ్ళు ఆయన చనిపోయేదాకా. చనిపోయిన తర్వాత కూడా నా హ్యాండ్ ఓవర్లో ఉంది. ఆ తర్వాత ఎవరికి అద్దెకి వద్దని చెప్పారు, రెనోవేషన్ చేయించమన్నారు. రెనోవేషన్ చేయించమంటే ఎస్టిమేషన్ ఇది వేసుకున్నారు, వాళ్ళు వేసుకుని ఆ డబ్బులు నాకు పంపించారు. ఏ రోజు కూడా అకౌంట్ చూడలేదండి అది అయినా. నేను ఒక రోజు ఇస్తే చింపేశారట. ఇదేంటి చింపేశారు నేను అడిగాను. మీరు పంపించిన అకౌంట్ నేను చూస్తే మిమ్మల్ని అవమానించినట్టే, మీరంటే నాకు ఎంత గౌరవం, మీరంటే నాకు ఎంత నమ్మకం, నా వర్కర్స్ కూడా తెలియాలి కదా, మీ అకౌంట్ నేను చూసానంటే నేను డౌట్ చేసి చూసినట్టే కదా, ఏదో ఒక రూపాయి మీదే పడుతుంది, మీది రూపాయి తినరు నాకు తెలుసు, మీరు కట్టండి, ఒకసారి చూడండి ఎలా చేయించారో చూడండి. ఏమొద్దు, అంతా అయిపోయి వస్తాను అప్పుడు చూస్తాను, అప్పుడు దాకా మీరు ఏ పద్ధతిలో కట్టాలనుకుంటే ఆ పద్ధతి వెళ్ళిపోండి, చేసేది నాకు చెప్పండి, ఇలా జరిగిందని చెప్తే అలా చేసేద్దాం. అలా నేను చెప్పేవాడు, ఇలా అనుకుంటున్నాను, ఈ టైల్స్ వేద్దాం అనుకున్నా, టైల్స్ గో హెడ్ అనేవాడు. చెప్పి అట్లాగా రెడీ చేసేవాడికి ఇంకా ఆయన వస్తారు, ఒక నెలలో చూస్తారు, 15 రోజులుగా ఈ గౌరవం జరిగింది. ఇప్పుడు ఇల్లు ఉందండి? ఉందండి, అబ్బాయి కింద ఉంది. ఈ మధ్య ఒక 2 months బ్యాక్ ఇచ్చారని తెలిసింది. అది ఎవరికో కాదు, వాళ్ళ వదిన గారు అబ్బాయికి. వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అది. ఇంకెందుకు వాళ్ళ అబ్బాయి అన్నాడు, ఎందుకు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా, ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా, రెంట్కి ఇచ్చారు కొన్నాళ్ళు స్కూల్కి, చిన్నపిల్లలది స్కూల్కి ఇచ్చారు. తర్వాత నర్సరీకి. ఆ తర్వాత జరిగింది తెలిసింది నాకు. గ్రేట్ థింగ్ అండి. ఆయనతో కూడా నాకన్నా మీరే నాకు ఫోన్లో మాట్లాడి పని చేస్తే నేను వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేశాను కదా సోమబాబు గారిని, 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను కదా సార్. మన మ్యాగజైన్ కాపీ చేసి ఆయన రాసి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ ఆ మెమొరబుల్గా మన మ్యాగజైన్ అలా ఉంది. ఆయన మళ్ళీ లెటర్ రాసిన దానికి అసలు అద్భుతంగా చేశారు, కంపోజింగ్ ఏంటి అంత బాగా చేశారు. ఆయన లెటర్ కూడా పంపించారు, లెటర్ కూడా రాసి కూడా పంపించారు. నాకు ఎవరన్నా చేసింది గుర్తుపెట్టుకుంటారండి, చేసింది నాకు మేము మర్చిపోం కదా. ఇప్పుడు మురళీమోహన్ గారు ఫోన్ చేశారు, వాళ్ళ మనవరాలు పెళ్ళని, ఏమంటే ఏమన్నా పని ఉంటే చెప్పండి, మీ అమ్మాయి పెళ్లి మేము దగ్గర ఉండి చేసాం, వంటల దగ్గర అది అండి, భోజనాల దగ్గర అన్ని ఉండి మేమే చేసామండి, మీ మనవరాలు కూడా చేస్తామంటే ఇద్దరు పాప అందుకొని అంకుల్ చాలా థ్యాంక్స్ అందింది, నాకు అంతా గుర్తుంది, మీరు నాకు వెండి గ్లాసులు ఇచ్చారు అన్నారు. అది నాకు గుర్తులేదమ్మా, నిజంగా నాకు గుర్తులేదు. మీకు గుర్తు లేకపోయినా బాగా ఉంది, ఇంట్లో రోజు చూసుకుంటాం కదా, రాసి మూవీస్ అని కనపడుతుంటది అంకుల్. ఇప్పుడే ఒక అరగంట ముందే ఫోన్ చేశారు. చీట్ ఉందే గుర్తుండదు, ఆయన ఏం చేస్తే నాకు గుర్తుండదు అని. నిజంగా గుర్తుండదని, గొప్పగా చెప్పడం కాదు. నేను కూడా సినిమా వాళ్ళు దిగింది ఫస్ట్ మొట్టమొదటి ఫోటో సోమబాబు గారితో, అశ్వమేధం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఆయన మన అన్నపూర్ణ స్టూడియోస్ బాగా మెమరబుల్, ఆయనతో రిలేషన్. సరే, సోమబాబు మిగతా హీరోలతో కూడా మీ బ్యానర్లో సినిమాలు తీశారు కదా సార్, వాళ్ళు మీకు ఏ విధంగా సహాయకం ఉండేవారు? అంటే తర్వాత వెంకటేష్ బాబుతో తీశాను సినిమా. అబ్బాయి గారు చిన్న అబ్బాయి. అది ఎలా జరిగిందంటే
వెంకటేష్ బాబు అప్పుడే పరిచయం అయ్యాడు, 88, 89. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. అప్పుడు ఆ తర్వాత ఏం చేశారంటే నేను రామాయణ గారిని వెంకటేష్ బాబు డేట్స్ అడిగాను. వెంకటేష్ బాబు డేట్స్ అడిగి డైరెక్టర్ మరి ఎవరిని పెట్టుకుంటాను అడిగాడు. కోదండం అంటాను. నాకేమో బ్యాడ్ లేదు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అప్పటికే సక్సెస్ఫుల్ పిక్చర్స్ చాలా తీశాను. వ్యక్తిగతంగా కూడా నాయుడు గారికి నేను ఇష్టండి. తర్వాత ఎక్కడ చెడ్డపేరు లేదు, ఫైనాన్స్ విషయంలో కానీ అక్కడ కానీ ఆర్టిస్టులు కానీ ఎక్కడ ఏమీ లేదు. మంచి మార్కులు ఉన్నాయి నాకు, గుడ్ బుక్స్లో ఉన్నాను, అది ఒకటి ప్లస్ అయింది. ప్లస్ కోదండరాముడు గారు ప్లస్ అయ్యాడు, ఎక్కడ ఆకాశంలో ఉన్నాడు ఆయన డైరెక్టర్ ఉన్నాడు. 2 అప్కమింగ్ హీరో వెంకటేష్, దాంతో కాంబినేషన్ బాగుందని యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత కోదండరాముడు గారు బాగా బిజీ అయ్యి ఆ కథ లేకపోని పరిస్థితి ఇటువంటి జరిగినాయి. ఈలోగా అనుకోకుండా సుబ్బరామరెడ్డి గారు వచ్చారు మా మధ్యన. టి సుబ్బరామరెడ్డి గారిని, ఆయనకి రామారెడ్డి గారికి చాలా మంచి స్నేహం ఉంది, కోదండరాముడు గారికి కూడా మంచి స్నేహం ఉంది. నేను మరి ఏం జరిగిందనేది నాకు తెలీదు, మధ్యలో ఆయనకి సినిమా చేయవలసి వచ్చింది. నాయుడు గారు అన్నారు, సుబ్బరామరెడ్డి చేస్తున్నాడు కదా, సుబ్బరామరెడ్డి తర్వాత సినిమా నీదే, నువ్వు చేసుకో, సుబ్బరామరెడ్డి తర్వాత అన్నారు. సరే అన్నాను. సుబ్బరామరెడ్డి గారి సినిమా అవదో 3 ఏళ్ళు ఎట్టింది ఆ సినిమా తీయడానికి. నేను విసిగిపోయాను. ఇంకా మరి అన్నాడు కూర్చోను నేను కోదండరాముడు గారితో అనుకున్నాను. నన్ను పక్కన ఎట్టోడికి చాలా తిరిగాను. తర్వాత కథలు అన్నారు, ఆ కథ ఈ కథ, రకరకాల కథలు రకరకాల తీసుకొచ్చేవాడిని. మెడ్రాస్ నుంచి పెద్ద పెద్ద రైటర్స్ అని తీసుకొచ్చేవాడిని. నచ్చింది కాదు, నిజంగా అయ్యి ఉండొచ్చు, చూడకపోవడం మంచి కథ అయ్యి ఉండకపోవచ్చు. సరే తర్వాత వచ్చి డైరెక్టర్స్ కోదండరాముడితో ఇప్పుడు అవ్వట్లేదు, నెక్స్ట్ ఏం చేస్తావు, రవిరాజాతో చేస్తాం. రవిరాజా గారితో సినిమా అనుకున్నాం. ఇది జరుగుతుండగా కొండపల్లి రాజా అనే ఒక సినిమా మా ఫ్రెండ్ కేవి సత్యనారాయణ గారు కొనటం చేస్తే అనుకోకుండా డేట్లు ఇచ్చాడు ఆయన, రీమేక్ బాగుంటుందని. దానికి కొండపల్లి రాజాకి తీసుకెళ్ళారు రవిరాజాని. అప్పుడు ఆయన అటు బిజీ అయిపోయాడు, అక్కడ బిజీ అయ్యాడు. ఇది పరిస్థితి. నాకేమో రోజులు అయిపోతున్నాయి, సినిమా ఏం చేయట్లేదు, రోజులు గడిచిపోతున్నాయి, ఏమీ చేయలేకపోతున్నాను, నా పరిస్థితి ఇలాగైపోయింది అని చెప్పేసి ఈ బేటా అనే సినిమా బాగుంటుంది, అది చేద్దామన్నారు రవిరాజు. అప్పుడు ఆయన డైరెక్షన్లో అనుకున్నప్పుడు. ఆ తర్వాత నేను అడిగాను, బేటా బాగుంటుంది బాబు, అది చేద్దాం అన్నాను. అది హిందీలో వచ్చేసింది కదా, బేటా పెద్ద హిట్ అయిపోయింది, తెలుగులో వచ్చింది, తెలుగులో కూడా హిట్ అయ్యి ఆడింది సినిమా, అదేం చేస్తాం, వద్దులే చూద్దాంలే, అది అట్లా డిలే అవుతుంది. ఇంకా డిలే అయిన తర్వాత ఒకసారి ఎందుకో వెంకటేష్ దగ్గరికి వెళ్ళాను నేను. బాబు మరి ఛానల్ అయిపోయింది, ఇంక నేను సినిమా చేయను, నమస్కారం వెళ్ళిపోతున్నాను, నాకు అక్కర్లేదు, ఊహించలేదు అన్నాడు ఆయన. కొంచెం ఆయన కొంచెం వచ్చాడా, కొంచెం మెట్లకి వెళ్ళిపోయాడు. నేను ఉసిరిగానే బయటకు వచ్చాను. మరి ఏం జరిగిందో తర్వాత తెలియదు. ఆ రోజు లంచ్లో సురేష్ బాబు, నాయుడు గారు, వెంకటేష్ వచ్చిన జరిగిన విషయం మరి వెంకటేష్ చెప్పుంటాడు కదా. నాయుడు గారు అన్నట్టు మనం ఒప్పుకున్నాం, చాలా రోజులు అయింది, మనం వద్దనుకోవటం మనకు తప్పు అవుతుంది, మనం వద్దనుకోవట్లేదు, సబ్జెక్ట్ ఏదో అంటున్నాడుగా తీసుకొని సక్సెస్ఫుల్ సినిమాలు తీసాడుగా, అంతకుముందు కూడా ఇలాంటి రీమేక్ తీసాడట అతను, చూద్దాం, ఆడింది తెలియదు, మనకు ఒక టైప్ ఆఫ్ మార్కులు బ్యాడ్ వస్తుంది, ఇంత డిలే అయింది అతనికి, చేసేయండి అనేసి నాకు కవర్ పంపించడం కోసం నేనే కొన్నాను. నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఓవర్సీలోనే పడుకున్నాను. ఇక్కడ ఓవర్సీ హోటల్ ఉంది, దాంట్లో కూర్చుంటే ఎయిర్పోర్ట్ కొంతమంది మనుషులు వెళ్ళారు, రైల్వే స్టేషన్ కొంతమంది మనుషులు వెళ్ళారు. నేను ఎక్కడ పట్టుకొచ్చి వెనక లాక్కొద్దామని, అంటే నేను ఇక్కడ ఉన్నప్పటికీ మరుసటి రోజు నాకు హైదరాబాద్ తెలిసింది నిన్ను కవర్ పంపించారు నేను. సరే వెళ్ళాను. సరే నీ ఇష్ట ప్రకారం నువ్వు చూసుకో, సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్నాం, డైరెక్ట్ అవర్ని పెట్టుకుంటాం, ముందు సబ్జెక్ట్ చూసుకో, సబ్జెక్ట్ నీదే లేదు కదా అన్నారు. సబ్జెక్టు ఎవరో కొని పెట్టుకున్నారు, కృష్ణ గారు కొనుక్కున్నారు. భాగ్యరాజు గారి దగ్గర కృష్ణ గారు తెలుగులో తీయడానికి రైట్స్ కొనుక్కున్నారు ఆ సినిమాని. ఆ సినిమాని చేద్దామని కృష్ణ గారు ప్లాన్ చేసి తల్లి వేషం ఎవరంటే వాణిశ్రీ గారు అనుకున్నారు. వాణిశ్రీ గారిని అడిగారు, జయచిత్ర గారి క్యారెక్టర్, అప్పుడు తల్లి క్యారెక్టర్ దాంట్లో ఆవిడ ఒప్పుకోలేదు.
ఆ క్యారెక్టర్ చేయడానికి. కృష్ణ గారికి వాణిశ్రీ చేయనప్పుడు ఎందుకు ఇది ఇంకా చేయటం అనవసరం, చేస్తే వాణిశ్రీ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయంతో పక్కన పెట్టారు, పెండింగ్లో ఉంది. ఈలోగా అంకప్ప గారుని చౌదరి గారు అని ఉన్నారు, పొన్నూరు ప్రొడ్యూసర్స్, వాళ్ళు కూడా సినిమాలు తీశారు. వాళ్ళు అన్నారు కృష్ణ గారు మేము చేస్తాం మీతోటి సినిమా, ఇది మాకు ఇచ్చేయండి, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం, మీతోనే సినిమా తీస్తామని చెప్పి కృష్ణ గారికి అమౌంట్ సెటిల్ చేసి ఆ రైట్స్ వాళ్ళు రాయించుకున్నారు. రాయించుకుంటే వాళ్ళు కూడా తిరుగుతున్నారు అందరు హీరోలు వెనకాల చేద్దామని. ఇది కాకపోతే ఎవరు చేయలేదు, ఎందుకంటే ఎవరో కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, ప్రొడ్యూసర్స్ మంచి ప్రొడ్యూసర్స్, ఎవరు కమిట్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి, గొప్పని ఇవ్వలేరు కదా, పెద్ద హీరోలు ఎవరు ఉన్నారు. దాంతో సురేష్ బాబు గొప్పనే అక్కడ వాళ్ళతో కౌరం ఇచ్చేసి నరసింహరావు కావాలంటే సినిమా మరి నరసింహరావుకి మీరు సబ్జెక్ట్ ఇవ్వండి, కావాలంటే మీరిద్దరు కలిసి తీసుకోండి, సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది కదా అని అనేసి వాళ్ళు చేద్దాము కలిసి చేద్దాం అంటారు. వాళ్ళు వచ్చారు నిర్ణయానికి. నాకేం పార్ట్నర్షిప్ చేయడం ఇష్టం లేదు, నేను సోలోగానే చేశాను, నేను పార్ట్నర్షిప్ ఒకటి చేయలే. సరే వచ్చేసిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఏమండి మరి బాగా వెంకటేష్ బాబు మీకేమో హీరోలు ఉన్నాయి, మాకు చేయనన్నారు. ఎందుకు చేయనన్నారు? మాకు డేట్స్ మీకు ఉన్నాయి, వెంకటేష్ బాబు ప్రామిస్ మీకుంది, కథ నా దగ్గర ఉంది, అందువల్ల ఇద్దరు చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, మనం ఇద్దరు కలిపి చేసుకుందాం. లేదండి నేను చేయనండి, నేను ఈ కథ కాదు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగాను కథ కోసం, మళ్ళీ ఆగుతూనే ఉంది, పార్ట్నర్షిప్ చేయనండి అంటే కాదు చేద్దాం, మీరు అవకాశం పోగొట్టుకోకండి, ఇది మంచి అవకాశం, ఇది చేస్తే మనకు 50 లక్షలు మిగులుతుందండి అన్నారు. ఎంత మిగులుతుందండి అన్నాను. 50 లక్షలు. సరే అప్పుడు మీకు ఎంత మిగులుతుంది అన్నాను. మాకు 25 వస్తుంది, మీకు 25 వస్తుంది. సరే అండి, ఒక పని చేయండి, మీ 25 లక్షలు ముందు ఇచ్చేస్తాను, ఇప్పుడే ఇచ్చేస్తాను. 5 లక్షలు కొన్నారు, ఆ డబ్బు ఇచ్చేస్తాను, 30 లక్షలు మీకు ఇచ్చేస్తాను, సినిమా నేను చేసుకుంటాను అన్నాను. మరి డెఫినెట్గా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా, తీసి ఎప్పుడో చూసి చేసి కన్నా వాళ్ళు కొత్తగా వచ్చాను కదా, వాళ్ళు అనుభవం మీరు చాలా సినిమాలు తీశారండి, వాళ్ళు మంచి హిట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు, మంచి నిర్మాతలు వాళ్ళు కూడా. వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయగానే నేను ఇమీడియట్లీ కొంత డబ్బు ఇచ్చి, చాలా తక్కువ ఇమీడియట్లీ ఇచ్చేయడానికే ప్రిపేర్ అయిపోయాను. ప్రిపేర్ అయిన తర్వాత ఈ విషయం కృష్ణ గారికి తెలిసింది. కృష్ణ గారు నాకు కవర్ పెట్టారు, నేను కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. ఇద్దరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత జరిగిందంతా కృష్ణ గారు చెప్పారు. ఈ సినిమాని ఎలా చేద్దాం అన్నాను, ఇలా భాగ్యరాజ్ దగ్గర కొన్నాను 5 lakhsకి, వాణిశ్రీ చేయను వల్ల నేను ఆపేశాను. నాతో సినిమా చేస్తాను వాళ్ళు కొన్నారు, నాతో చేయలేదు వాళ్ళు సినిమా. నా డబ్బులు నాకు ఇచ్చారు, అయినా కూడా నాతో చేయలేదు. నేను ఎందుకు ఇచ్చాను కదని, నాతో తీస్తారని ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు 60 లక్షలు అమ్ముకుంటే మరి నేను ఎందుకు ఒప్పుకోలేదు, నాకు కూడా సఫర్ రావాలి కదా, అది కదా. అందువల్ల ఏం చేద్దామన్నారు. నేనేం చేస్తాను సార్, వాళ్ళతోనే మీరు మాట్లాడుకున్నది, అంతే కదా, వాళ్ళు అలా చెప్తే నేను అలా చేస్తానండి. వాళ్ళిద్దరిని కౌరం ఇచ్చారు, ఏం పడ్డారో తెలియదు. అందులో సగం డబ్బు కృష్ణ గారికి ఇచ్చినట్టుగా 5 లక్షలు వాళ్ళు కొన్న డబ్బు వెళ్ళిపోతుంది. 20 లక్షలు 12.5 లక్షల వీళ్ళకి, 12.5 లక్షలు వాళ్ళకి సెటిల్ ఇచ్చి చేసుకున్నారు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కృష్ణ గారు అంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టం, చాలా కృష్ణ గారి అభిమానులు, చాలా అభిమానం, కృష్ణ గారు అంటే చాలా గౌరవం. అంటే ఇలా చేద్దామంటే కృష్ణ గారు మీరు సగం తీసుకొని మేము తీసుకున్నాం రాయల్గా వాళ్ళు చెప్పారు. కానీ కృష్ణ గారు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు 12.5 ఇమీడియట్లీ సెటిల్ చేశాను. కృష్ణ గారికి మాత్రం ఇస్తానని చెప్పాను. అదే సరే వాళ్ళకి ఇచ్చేయండి, నా మీద నమ్మకంగా ఆయనకి, ముందు సినిమా చేశాంగా, గౌరవం నమ్మకం అన్నీ ఉన్నాయి. దాంతో కృష్ణ గారు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ డబ్బులకి సెటిల్ అయిపోయింది. మొత్తం రాయం చేసుకున్నాను. డైరెక్టర్ ఏం చేద్దాం, రాఘవేంద్ర గారిని పెడదాం, దీనికి రాఘవేంద్ర గారు బాగుంటారు, బాగా చేస్తారు. ఓకే, నాకు రాఘవేంద్ర గారు అయితే చాలా హ్యాపీ, నాకు అభ్యంతరం లేదు. వెంకటేష్ బాబు సరే రాఘవేంద్ర గారు ఎక్కడున్నారు ఎత్తుకుంటే అది మన మోహన్ బాబు గారి సినిమా ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ షూటింగ్లో వైజాగ్లో ఉన్నారు. నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్తే ఇలా చెప్పాను, సాయంత్రం రూమ్లో కలిసాం, ఇలాగెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను, బాగుంటుంది, నాకు ఇష్టం, అభ్యంతరం లేదు,
నాకు చేయడం మీకైనా అభ్యంతరం, నాకు అస్సలు అభ్యంతరం లేదు, చేస్తాను సినిమా అని యాక్సెప్ట్ చేసాడు. వెంటనే నాయుడు గారికి, సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఫోన్ చేసి చెప్పాను, రాఘవేంద్ర గారు యాక్సెప్ట్ చేశారు, చేస్తాను. ఆ విధంగా నువ్వు ఎవరినైనా బుక్ చేసావా అని అడిగారు ఆర్టిస్టులు. ఎవరిని బుక్ చేయలేదండి, ఒక మీనాన్ని బుక్ చేశాను. ఈ ఆర్టిస్టులు ఎవరికి చెప్పుకో, తర్వాత మనం ఎవరెవరు కూర్చున్న తర్వాత ఏ క్యారెక్టర్ ఎవరు చేయాలో వాళ్ళని చూద్దాం. మీనాకి చెప్పేసావు కనుక వెంకటేష్ మీనా ఓకే, మిగతా ఆలోచన చేసుకుందాం మనం. నేను మెడ్రాస్ వచ్చిన తర్వాత మిగతా డిసైడ్ చేద్దాం. ఈ డేట్లు వెంకటేష్ బాబు ఈ డేట్లు అంటే ఆయన డేట్లు కొంచెం చూసుకొని అయిపోయింది. అప్పుడు రాఘవేంద్ర డైరెక్టర్ ఓ రోజు వచ్చే 4 రోజులకు 5 రోజులకు రాఘవేంద్రరావు గారిని ఆయన బ్రదర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి నా ఇంటికి వచ్చారు. అక్కడ రాజా స్ట్రీట్లో నేను ఉండేవాడిని. నా ఇంటి ముందు కారు ఆగింది, వీళ్ళు దిగుతున్నారు ఇద్దరు. నేను అనుకున్నాను ఎదుర్కొంటే అగస్త్య కోయిల్ పెద్ద ఫేమస్ ఉంది, అక్కడికి అందరూ వస్తారు, అమితాబ్ బచ్చన్, జయలలిత వాళ్ళందరూ కూడా వస్తారు అక్కడికి. వీళ్ళు అక్కడికి వచ్చారు కానీ నేను గబ్బు వెళ్ళి ఏంటి సార్ అంటే గుడికి వచ్చారా అంటున్నాను. గుడికి కాదయ్యా నీకోసం వచ్చాం కదా. నా కోసం వస్తే నేను మీ దగ్గరికి వస్తాను కదా, మీరు ఎందుకు రావటం అని అడిగాను. లేదులే ఈసారి నీతోనే పని ఉంది, నేనే రావాలి అందుకని వచ్చింది అన్నారు. కాబట్టి రమ్మని లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నేను వచ్చిన పని ఏంటంటే ఒక చిన్న విషయం జరిగింది నరసింహరావు, నువ్వేమనుకో, కంగారు పడకు, నేను చెప్పే విషయం అన్ని సాధారణంగా నేను ఏం కంగారు పడకు అంటూ ఈ సినిమా నేను చేయట్లేదు. నేను అలా ఉండిపోయాను, నేను మాట్లాడు ఎందుకు చేయటం లేదనేది నీకు నేను చెప్తాను. నేను త్రివిక్రమరావు గారికి ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాను, మన విజయలక్ష్మి త్రివిక్రమ. దానికి హీరో నాగార్జున. వీళ్ళిద్దరి మధ్య సబ్జెక్ట్ ఫైనలైజ్ అవ్వలేదు, నాగార్జునకి ఇంకా సబ్జెక్ట్ ఫైనలైజ్ అవ్వలేదు, అలా పెండింగ్లు ఉండిపోయింది, కథ కుదరలేదు. ఈలోగా జరిగింది ఏంటంటే త్రివిక్రమరావు ఎక్కడో ఒక పార్టీలో కూర్చొని కథ ఫైనలైజ్ అవ్వలేదు, కథ ఫైనలైజ్ చేయట్లేదు అని చెప్పేసి ఎందుకో నాగార్జున స్పీడ్గా మాట్లాడాడైనా దురుసుగా మాట్లాడేటోడికి ఆ విషయం ఆయన దృష్టికి వెళ్ళింది. ఆయన చాలా ఆగ్రహంతో ఉండి త్రివిక్రమరావు అడ్వాన్స్ రిటర్న్ పంపించాడు, నేను మీ సినిమా చేయట్లేదని ఆయన డబ్బులు పంపించేశాడు. అప్పుడు త్రివిక్రమరావు బయట చెప్పేది అంటే నా సినిమా నాగార్జున చేయట్లేదు, రాశిమూసి నరసింహరావు అనే సినిమా డైరెక్టర్, సార్ రాశిమూసి నరసింహరావు అనే ఒక నిర్మాత వచ్చి రాఘవేంద్రరావుకి డబ్బులు ఎక్కువ ఇచ్చి రీమేక్ సబ్జెక్టు తీసుకొచ్చి పెట్టాడు, అది చేస్తున్నారు అందుకని చెప్పేసి నాకు చేయట్లేదని చెప్పేసి బయట పుకారు లేపారు. ఇప్పుడు నీకు చేస్తే అదే నిజం అవుతుంది, అందువల్ల ఈ ఆపద నన్ను గట్టెక్కించు, ఈ చెడ్డ పేరు నుంచి, ఆపదంటే చెడ్డ పేరు నాకు రాకుండా అన్నారు. సరేనండి, నువ్వు ఎప్పుడు చేయమన్నా చిన్న సినిమా చేయమన్నప్పుడు నేను నీకు చేస్తాను, ఈ సినిమా మాత్రం వదిలే, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఏ సినిమా అంటే ఆ సినిమా, చిన్న సినిమా కూడా చేస్తాను నీకు కావాలంటే. సంతోషం ఉండే అని చెప్పాను. కాఫీ తాగారు, వెళ్ళిపోయారు. మళ్ళీ డైరెక్టర్ ప్రశ్నార్థకంగా మారింది, ఎవరు అని ఆలోచనలో ఉన్నాను. ఇదంతా జరిగింది, బయటకు వచ్చింది, బయటకి రాఘవేంద్ర కూడా చేయట్లేదు అనే విషయం. అప్పుడు ఈవి సత్యనారాయణ గారిని అప్పుడు 2-3 సినిమాలు చేశాడు, ఆయన 3-4 సినిమాలు చేసినప్పుడు ఆయనకి ఈ సబ్జెక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్. వెళ్ళి నాకు సినిమా చేస్తా అని చెప్పి నా దగ్గర వచ్చి అడిగారు, నేను చెప్పలేదు, చూద్దామని చెప్పాను. బాబురావుని ఆయన దగ్గర అస్టేట్గా పనిచేసాడు, బాబు గారు కూడా చేసేవాడు. అతను నా సినిమాలు 5-6 సినిమాలు చేశాడు. ఏమంటే సత్యాన్ని బాగా ఇంట్రెస్ట్ పడుతున్నాడు, ఈ సినిమా చేద్దాం, నీకు బాగా చేసి పెడతా అన్నాడు, ఇద్దరికి పెద్ద పరిచయం కాదు కదా, కొంచెం చూడండి బాగా చేస్తాడంటే చూద్దామండి, చేద్దాం నేను అనుకుంటున్నాను, చూద్దాం ఎవరానే వచ్చి టైం ఉంది, ఇప్పుడుగా జరిగింది ఇది. వీళ్ళు వెంకటేష్ బాబు నెల్లి జరగటం, వెంకటేష్ బాబు కూడా అడిగేట అన్నట్టు నాకు సంబంధం లేదు, అతను కోదండ అన్నాడు, కోదండని పెట్టుకున్నాడు, కుదరలేదు. మళ్ళీ వచ్చి రవిరాజు అనుకున్నాం, అది మాకు కుదరలేదు. మళ్ళీ రాఘవేంద్ర అనుకున్నాం, అది కుదరలేదు. అందువల్ల ప్రొడ్యూసర్ ఎవరిని పెట్టుకుంటే వాళ్ళతో నేను చేస్తాను ఈ సినిమా, అది ప్రొడ్యూసర్ ఇష్టం అంటే ఆ రోజులు అలా ఉండి చెప్పాడట. చెప్పేటికి పొద్దున్నే నేను సురేష్ గెస్ట్ హౌస్లో పడుకుంటే పొద్దున్నే విశ్వక్షణ వచ్చి 7:30కి వచ్చి రిక్వెస్ట్ చేసాడు, నేను బాగా తీస్తాను ఈ సినిమా, మీరు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటాను,
ఈ సినిమా మాత్రం మీకు డెఫినెట్గా 100 డేస్ సినిమా చేస్తాను, బ్రహ్మాండం చేస్తాను, కాంపాక్ట్గా చేస్తాను అన్నాడు. అంటే సరేలేండి చెప్తాను, రేపు దాకా టైం ఉన్నాను. మధ్యాహ్నం సురేష్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ వెంకటేష్ అన్నాడు. వెంకటేష్ బాబు అక్కడ ఉండి ఏముంది సత్యం వచ్చాడు పొద్దున్న ఇలా చేస్తానంటున్నాడు, నాకేం సంబంధం లేదు, ప్రొడ్యూసర్తో మాట్లాడుకోమని చెప్పాను. నేను ప్రొడ్యూసర్ ఇష్టం అయితే నాకు అభ్యంతరం లేదనంటే చేద్దాము బాబు అని అడుగుతున్నారు కదా చేద్దాం అంటే నాకు అభ్యంతరం లేదు, చేస్తే బాగానే చేస్తారు సత్యం, పెట్టుకోండి, నా అభ్యంతరం లేదు, మీరు పెట్టుకుంటే హ్యాపీ అని చాలా అబ్బాయి గారు అనగా అంత రహస్యం ఉంది, అంత రహస్యం. కానీ మామూలు హిట్ కాదు కదా, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కదా. నాకు నమ్మకం అండి, ఎందుకంటే ఒకప్పుడు ఈ సినిమాలు డబ్బింగ్ చేసేవారు కదా, డబ్బింగ్ చేసి వెళ్ళిపోయిన సినిమాలు అంతే, దాని చరిత్ర అంతా అయిపోయింది. అది మళ్ళీ రీమేక్ చేద్దాం తలంపు లేదు, ఒకసారి డబ్బింగ్ అయింది కదా అన్న దాని మీద ఉండిపోయేవారు ఆ రోజుల్లో. అప్పుడు నాకేమనిపిస్తుంది, ఆ రోజుల్లో ఒక సినిమా చూశాను, ఆర్లింగ్ 60 వరే, రజనీకాంత్ చేశాడు ఆ సినిమా, అది చాలా బాగుంది. దానికోసం ఎంక్వైరీ చేసి అది ఓ ఇంటి కథని డబ్ చేశాడు, ఒక్క షో కూడా ఆడలేదు, ఫ్లాప్ అన్నారు. సినిమా చూసి నాకు అద్భుతంగా అమోఘంగా నచ్చేసింది. నచ్చిన తర్వాత సత్యమూర్తితో చెప్పాం, రే ఈ సినిమా బాగుందిరా నువ్వు చూడరా అంటే ఇద్దరం కలిసి చూసాం. మరి చాలా బాగుంది, ఇది చేసాం అన్నాడు సత్యమూర్తి. రీమేక్ అది ఒక షో ఆడెళ్ళిపోయింది. అప్పుడు రజనీకాంత్ ఎవరు తెలీదు, పైగా ఇటువంటి సినిమాలు ఎవరు చూస్తారు కుటుంబ చిత్రాలు. ఆశ డబ్బింగ్ రైట్స్ కొన్నవాడు ఎవరినో తీసుకుని వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి రైట్స్ తీసుకున్నాం. మళ్ళీ సేఫ్ సైడ్ ఎందుకు ఒరిజినల్ ప్రొడ్యూసర్ దగ్గర కూడా వెళ్ళాను, పంజాబ్. ఆయన కూడా ఎప్పుడు అమ్మేసాడు, వచ్చింది డబ్బులు ఆయన ఇద్దరి చేత సంతకాలు పెట్టించుకుని సబ్జెక్ట్ తీసుకున్నాం. బాపుడి గారు కూడా ప్రధానంగా నచ్చింది. రెండో సినిమా ఎవరు డైరెక్టర్ అనుకున్నాం, ఏది కోదండరామ్ గారు అయిన తర్వాత సోమవారం. రెండో సినిమా కాబట్టి కోదండరామ్ గారు అందే పరిస్థితుల్లో లేడు. ఆయన అంతా పెద్ద సర్కిల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తారో తెలియదు. అప్పుడు బాపిరెడ్డి గారితో చేస్తే బాగుంటుందని అనిపించింది నాకు. బాపిరెడ్డి గారికి నాకు మంచి పరిచయం ఉంది. నేను సినిమా ఇండస్ట్రీ రావడానికి, నేను నిలబడడానికి బాపిరెడ్డి గారే కారణం. విజయబాపిరెడ్డి గారు. బాపిరెడ్డి గారితో పరిచయం అంటే మన్మథ లీల అనే సినిమా ఉంది, అది సూపర్ హిట్ అయింది. ఆ సినిమా చేద్దామని నేను 76లో వచ్చాను, సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. అసలు మెయిన్ బీజం అది. 76లో సినిమా చేయడానికి వచ్చాను. రాయవెల్లూరు ఉంది, అక్కడ మా బంధువులు ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సినిమా చూడటం జరిగింది. వెంటనే వచ్చేసాను నేను. వెంటనే వచ్చి ఈ సినిమాలో డబ్బింగ్ చేయాలి, డబ్బింగ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి చేతులు తడి లేదు, ఎవరినైనా చూసుకోవాలి సహాయం చేయడానికి, పార్ట్నర్స్ ఎవరు నన్ను దాని మీద చెప్తుంటే లక్కీగా ఒక పార్ట్నర్, ఇద్దరు పార్ట్నర్స్ చేస్తాన్నారు. ఇద్దరు వచ్చారు ముందుకి, ముగ్గురు కలిసి చూసి చేసాం. బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాం. బాలచంద్ర గారు ఏదో రేట్ చెప్పారు, ఒక 5,000 కక్కుతు పడ్డాం. పల్లెటూరు నుంచి వచ్చాం కదా, ఆయన చెప్పింది ఏమవుతుందో 5,000 తగ్గిస్తాడులే, రేపు వెళ్దాం 2 లాగి వెళ్దాం అని చెప్పేసి 5,000 దగ్గర ఆగిపోయాం. ఆ మరుసటి అనుకోకుండా విజయబాపిరెడ్డి గారు వెళ్ళి ఆ సినిమా కొనేసారు. మేము వెళ్తే మన్మథ లీల. సరే వెంటనే విజయబాపిరెడ్డి గారిని పట్టుకోవాలని చెప్పేసి, విజయబాపిరెడ్డి గారిని ఎలా పట్టుకోవాలి, కొత్త కదా మాకు కూడా చెప్తే భోగిన్ రామారావు అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆయన ఇందులో ఒక భాగస్వామికి చుట్టాం. ఆయన పట్టుకొని విజయబాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. తిరుగు కూర్చొని, అబ్బాయిలు ఏంటి సినిమా చేస్తారు మీరు? నేను కొన్నాను కానీ అయ్యా వద్దనుకున్నాను ఈ సినిమా. నేను ఈ సినిమా సగం, పుట్టన్న గారు మునితే సగం, ఈ రెండు కలిపి సినిమా చేద్దాం అనుకున్నాను. ఆ సినిమా కూడా మీరు చూడండి అని ఆ సినిమా చూపించారు. ఈ రెండు కలిపి చేస్తాను ఎలా ఉంటుంది అన్నారు. చాలా చండాలంగా ఉంటుందండి నన్ను. నేనే వీళ్ళెవరో చాలా చండాలంగా ఉంటుందండి, అది ఇది కలిపి బాగోదండి అని స్పోర్టివ్ తీసుకున్నాడు. అయితే మన్మథ మీరు తీసుకుంటారా, మీరు చేస్తారా, ఇది ఆడద్దాను, బాగా ఆడద్దండి అంటే సరే ఒక పని చేస్తాను, మీరంతా కుర్రోళ్ళు సరదా పడుతున్నారు, ఈ సినిమా నేనే చేస్తాను, సరే మీరు చేయండి. డైరెక్షన్ కాదు, డబ్బింగ్ చేయండి అని చెప్పారు. సరే చేస్తాం, డబ్బింగ్ స్టార్ట్ చేసేదాన్ని మా ప్రోత్సాహంతో.
అప్పుడు నేను మా పార్ట్నర్స్ వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఉండిపోయి కొంచెం ప్రొడక్షన్స్ చూసుకునేవాడిని. ప్రొడక్షనే కాదు, ఆయన డబ్బింగ్ చేసే విధానం నేర్చుకోవడం తాపత్రయం కదా మనకి. డబ్బింగ్ చెప్పడం, రికార్డింగ్లు అవి ఇవి అయితే ఆయన కూడా ఏమని పెడతాడు. మాకు 2 జిల్లాలు కొనుక్కుంటున్నాం మాట ఇచ్చాడు. మాట ఇస్తే మీకు అలాగే ఇచ్చాడు ఆయన. మాట ఇచ్చి అలాగే నిలబెట్టాడు మమ్మల్ని. మాట ప్రకారం నిలబడి ఆయన సినిమా ఇచ్చారు. ఆ సినిమా బేజం అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సూపర్ డూపర్ హిట్ అయిపోయి చాలా బాగా వచ్చింది మాకు. దాంతో కొంచెం డబ్బులు వచ్చినాయి. ఇక్కడికి వచ్చి బాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు సినిమా డైరెక్ట్ చేయండి మాకని అడిగాను. బాబు గారు నవ్వు అన్నాడు, ఏమండి నా సినిమాలో బయట వాళ్ళు చేస్తున్నారు. ఒక సినిమా దాసనారాయణ గారు చేస్తున్నారు, ఒక సినిమా ఏమో ఇంకో డైరెక్టర్ చేస్తున్నాడు, ఇలా చాలామంది చేస్తున్నారు. నా సినిమా బయట చేస్తాను, మీ సినిమా నేను డైరెక్ట్ చేశాను అనుకోండి, ఎవరో కుర్రోళ్ళు దొరికారట పార్టీలో ఒప్పేసుకుని డైరెక్షన్ ఒప్పేసుకోండి అంటారు. బయట చనిపోయి వస్తారు నాకు. అందువల్ల ఏమన్నా మంచి డైరెక్షన్ పెట్టుకోండి, మీకు ఏమైనా సలహా సంప్రదింపులు ఏమైనా కావాలంటే సలహా కూడా నేను ఉంటాను, మీకు అన్నీ చెప్తూ ఉంటాను, మీకు ఏదైనా కావాలంటే సలహాలకు రండి, కానీ డైరెక్షన్ నన్ను అడగండి, నేను డైరెక్షన్ కాదు అని కాదండి మీరే చేయాలని. అంటే నేను డైరెక్టర్ అయినప్పుడు చేస్తాను అయ్యా మీ సినిమాలు, ఇప్పుడు నేను డైరెక్టర్ కాదు. ఇలా పుట్టంగారిలో సబ్జెక్ట్ కొనుక్కొచ్చాను కదా, దాంతో సిటీలో బాబు గారిని కూడా పిలిచేవాడిని, ఇన్వాల్వ్ చేసేవాడిని. పిలిస్తే పాపం ఆయన కార్లోనే వచ్చేవాడు, ఆయన కార్లోనే వెళ్ళేవాడు. ఆ డిస్కషన్లో స్టోరీ డిస్కషన్లో కూడా ఆయన ఉండేవారు. అలా జరిగింది. ఆ సినిమా అలా మంగళగా చేసాం. ఆ సినిమా పెద్దగా ఆడలేదు, కొంచెం ఆర్థికంగా మళ్ళీ మొదటి స్థితికే రావాల్సి వచ్చింది. ఆ తర్వాత శోభనోగర్తో చేయటం దశ తిరిగింది అన్నట్టు, తంటే బూర్లు పుట్లో పడ్డాం అన్నట్టుగా జరిగింది. ఆ సక్సెస్ని బేస్ చేసుకుని బాబు గారి దగ్గరికి వెళ్ళాం. పూర్వం నా సంబంధం గుడ్ రిలేషన్, తర్వాత నేను డైరెక్టర్ అయినప్పుడు మాత్రం మీకు చేస్తానని చెప్పడం అన్ని వర్కౌట్ అయింది. దాని ముందు హీరో సినిమా సూపర్ హిట్ చిరంజీవి గారితో తీసాడు, బాబు గారి సినిమా హీరో సూపర్ హిట్. ఆ తర్వాత మందే మహారాజు కథ కూడా నచ్చింది ఆయన కూడా శివజీ, ఆయన కూడా మైండ్లో ఈ కథ ఉందట. అది అందులో ఈ కుర్రోళ్ళ మీద నమ్మకం కదా, మేము కుర్రోళ్ళం కదా నమ్మకం, మన్మధులకి నమ్మకం కూడా దీంట్లో విషయం ఉంది. మహారాజ్ తీసాం 200 డేస్ ఆడింది సినిమా. అట్లా మహారాజ్ తీసాం. ఆ రోజులు నన్ను చాలా మంది ఎటకారం చేశారు. ఒకసారి డబ్బింగ్ అయిన సినిమా కొద్ది పోటుగాళ్ళు ఏం సినిమా హిట్ అయిపోతుంది, వచ్చేసి డబ్బింగ్ అయిన సినిమా వీళ్ళు తీస్తున్నారు వచ్చేది. ఒక డబ్బింగ్ సినిమా రీమేక్ నాతోనే స్టార్ట్ అయింది, అది ఖచ్చితంగా నేను చెప్తాను. నాతోటే మొదలైంది సినిమా చరిత్రలో నేనే ప్రారంభించాను. నా తర్వాత చాలా మంది చేశారు. మోహన్ బాబు గారు ఏదో పోలీస్ అనేది సినిమా చేశారు, మొగుడు రౌడీ మొగుడు ఏదో సినిమా చేశారు, అది రీమేకే, అది కూడా నేను చేద్దాం అనుకుందే. తర్వాత చంటి వెంకటేష్ వాళ్ళు చేశారు చంటి. ఆ తర్వాత చాలా వచ్చినాయి. నేను తీసిన నెయ్యే కాముగురు బయట పడలేదు, నేను తీసిన మదర్ పిల్ల కూడా అదే. ఒకసారి డబ్బింగ్ వేసి సినిమా ఫ్లాప్ అయిన సినిమా కొనుక్కొని మళ్ళీ నేను తీసి సక్సెస్ చేశాను దాంట్లో. అట్లా ఈ నాంది నేనే పలికాను సినిమా ఇండస్ట్రీలో. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అంటే ట్రాక్లు వాడి చేసింది కూడా నేనే, ఇండస్ట్రీలో ప్రారంభించింది నేనే. అంత ముందాక ఎవరు ట్రాక్లు వాడలేదు. నేను కన్నడ సినిమా కొన్నాను కదా, ఆ కన్నడ సినిమాలో ఉన్న పాటలన్నీ చాలా బాగున్నాయి. అయ్యే ట్రాక్స్ తెచ్చి స్టేట్ సినిమా చేసి ట్రాక్స్ వాడింది. ఆ రోజుల్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ అడిగాడు, ఏంటి తీసేది కడుగుంటూ ట్రాక్స్ మీదే కదా మీరు చేస్తుంది, ట్రాక్స్ మీద చేసేది ఏమి పెద్ద గొప్ప దాంట్లో అన్నారు. అదే ప్రొడ్యూసరు నెక్స్ట్ నా తర్వాత ఆయన వాడే ట్రాక్లు. అలా ట్రాక్స్ వాడింది కూడా నాతోనే ప్రారంభమైంది. వెరీ గుడ్.